गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुंडं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। सभादेवताभ्यो नमः। సరే, రామాయణంలో ఇవాళ రోజున మనం తాటక వధ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్నటి రోజున ఏమైందంటే శ్రీరాముల వారిని విశ్వామిత్రుడు తాటకని చంపమని ఆజ్ఞాపించారు. కానీ రాముల వారు ఏం చేశారు? మౌనం వహించారు. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆడవాళ్ళ పట్ల భక్తి, రెస్పెక్ట్, రెండు గౌరవము, భక్తి. అంటే ఏం చేస్తారు? ఆడవాళ్ళు అనగానే మనం ఫస్ట్ బస్సులో కూడా చూడండి, లేడీస్ నిల్చుంటే ఎంబడే టక్కుమని లేచి సీట్ ఇస్తాం, అవునా కాదా? ఫస్ట్ ప్రయారిటీ లేడీస్ అంటారు. అందుకని ఇప్పుడు లేడీస్కి ఫ్రీ చేసి పడేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మంచి స్కీమే. కానీ దాన్ని ఎట్లా మరి కంపెన్సేట్ చేస్తారో అది వాళ్ళు చూసుకోవాలా. ఒక చోటు నుంచి ఫ్రీ వెళ్ళిందంటే ఇంకో చోటు దాన్ని ఫిలప్ చేయాలి కదా. అలా ఏం చేస్తారు? బట్ మంచి అవకాశం ఆడవాళ్ళకి, పాపం కష్టపడే వాళ్ళకి, డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి, అలానే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, ఆడవాళ్ళకి ఆ మాత్రం ఇవ్వాలి రెస్పెక్ట్. మంచి స్కీమ్ అది. ఇంకోటి ఏంటంటే మంచి ఎక్కడున్నా అక్కడ తిట్టేవాళ్ళు ఉంటారు. రాముని కూడా తిట్టేవాళ్ళు ఉన్నారంట. రాముడు ఆదర్శప్రాయుడు లోకంలో. ఎవరికి ఆదర్శం రాముడు? అందరికి ఆదర్శం. కానీ ధర్మంగా ఉన్నవాడే ఆదర్శం అనుకుంటాడు. అధర్మంగా ఉన్నాడు ఆదర్శం అవుతాడా? రాముడు అవడు. లంకలో వాళ్ళందరూ రాముడిని ఏం చేశారు? తిట్టారు. రావణాసుడే తిట్టాడు కదా. ఏమన్నాడు? చేతకాని వాడు వాళ్ళ నాన్న దగ్గర రాజ్యం సంపాదించుకోవడం చేతకాక అడవులు బట్టి తిరుగుతున్నాడు అన్నాడు. ఎవడు? రావణాసురుడు. సో ధర్మంగా ఉన్నవాడు ఎప్పుడూ అధర్మంగా ఉన్నవాడికి తప్పుగానే కనబడతాడు, చులకనగా ఉంటాడు. రావణాసుడు అన్ని మాటలు మాట్లాడాడు, కానీ రాముడు ఏమైనా తిరిగి అన్నాడా? ఆయన చేతల్లో చూపిస్తాడు. ఇవాళ రేపు ఇదే మీరు గురువు పట్ల కూడా చూడొచ్చు. గురువు పాపం ధర్మంగా వెళ్తూ ఉంటాడు, అర్థమైందా? గురువు ఎప్పుడు ఏమైందా వెనకాల మీటింగ్ వినని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి 7:30కి రండి, నాకేం ఇబ్బంది లేదు, 7:30కి రావచ్చు. ఇది మేము కొంచెం ప్లెజెంట్గా చెప్పుకుందాం అని పెట్టుకున్న టైం 6:30 to 7:30. మీరైనా బిజీ మీటింగ్స్ ఉంటే వెళ్ళేసి 7:30కి వచ్చేయచ్చు. రేపటి నుంచి ఇది కూడా స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తా. ఇష్టం లేని వాళ్ళని బయటికి తోసేయడమే. ఎందుకంటే హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది మాట్లాడినప్పుడు అంత హయ్యెస్ట్ ప్రయారిటీ అటెన్షన్ కూడా ఉండాలి. లేదంటే అలాంటి వాళ్ళకి చెప్పి వేస్తున్నారు. నేనే చదువుకోవచ్చు కదా హాయి ప్రశాంతంగా కూర్చొని. మీకు తిట్టి మరి ఎందుకు చెప్పాలి కూర్చోబెట్టి? ఇష్టం లేదు అంటే రాకండి, 7:30కి రండి, చదువుకొని వెళ్ళిపోండి. గురువు పట్ల కూడా ఇదే చూస్తాం. ఎలా అయితే రాముడి మీద మట్టి పోసారో, దుమ్ము పోసారో, అంటే పిచ్చి మాటలు మాట్లాడారో, గురువు మీద కూడా నిందలు జరుగుతుంటాయి. సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నమే మనం అందరం కూర్చొని ఇది వింటాం. ఎన్నో రిలీజియన్స్ సనాతన ధర్మాన్ని అటాక్ చేస్తున్నాయి, గురువుని తిడుతున్నారు. ఎలాంటి గురువుని తిడుతున్నాడు? సనాతన ధర్మం పట్టుకొని ధర్మంగా వెళ్ళే గురువుని వేరే వాళ్ళు తిడుతున్నారు. దీనిలో మన వాళ్ళు కూడా చేతులు కలుపుతున్నారు. దానివల్ల ఏమవుతుంది? ప్రచారం చేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి వాళ్ళకు కూడా. ఇదేంటంటే కనబడకుండా చాప కింద నీరులా తయారైంది. మన వాళ్ళకు బుద్ధి ఉండాలి. మనం ఎవరి మాట వింటున్నాం, ఏం చేస్తున్నాం, ఆయన చేసే పని ఏంటి, ఆయన గురించి మాకు తెలియదా, ఆయన ఎలాంటి వాడో, ఆయన లైఫ్ స్టైల్ ఏంటో అనేది ఒక ఆలోచన రావాలి. ఇవాళ చూడండి, ప్రవచనాలు చెప్పి ఎంతోమంది గురువు గారి మీద అలా అన్నారు, ఇలా అన్నారు, ఇలా చేశాడు, అలా చేశాడు అని కేసులు పెడుతున్నారు, పెట్టి సతాయిస్తున్నారు. నిజంగా వాళ్ళే లేకపోతే మన పరిస్థితి ఏం గాను? ఇంకా దారుణంగా జంతువు మనిషి ఒకటే అయిపోతాడు, తేడా ఏమి ఉండదు. ఇక ఎందుకు? మనిషికి జంతువుకి ఒకటే తేడా ఉంది, బుద్ధి. మనిషి బుద్ధి పెట్టుకొని ఆలోచన చేస్తాడు. తప్పు చేయని వాడు ఎవరు ఉంటారు? మనిషి అని భూమి మీద పుట్టడమే తప్పు చేస్తే పుడతాడు, తెలుసా? లేదంటే దేవతలుగా మనం ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం. అంటే మనం అందరం ఏదో రోజు తప్పు చేశాం కాబట్టి మనిషిగా భూమి మీదకి వస్తాం. పూర్వజన్మలో తప్పుల వల్ల, పుణ్యాల వల్ల, మనం పుణ్యం వల్ల, పాపం వల్ల ఏదైనా కావచ్చు, మనిషిగా మనం భూమి మీదకి వస్తాం. అర్థమైందా? ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మళ్ళీ అలాంటి తప్పుల వైపు పోకుండా రామాయణాన్ని ఆదర్శంగా తీసుకొని రాముడు ఎలా జీవించాడో, విశ్వామిత్రుడు గురువుగా ఎలా చెప్పారు రాముల వారికి, అలా గురువుగా కూడా సరిగ్గా ప్రవర్తిస్తూ. ఎవరైనా గురువులు ఉన్నారు చాలామంది, ఇబ్బందులు పెట్టే గురువు గారు ఉన్నారు, మంచి గురువు గారులు ఉన్నారు.
ఒక్కొక్కసారి వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు రావచ్చు, లేదంటే వాళ్ళు కూడా తప్పులు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కానీ రామాయణం నమ్ముకున్నవాడు ఎప్పుడు ధర్మాత్ముడే, రామాయణం చెప్పేవాడు ఎప్పుడు ధర్మాత్ముడే. వాడిని రాముల వారు చూసుకుంటారు. సమర్థ రామదాస్ గారు ఉన్నారు. రామదాస్ మనకి ఈయనొక్కడే తెలుసు. ఏ రామదాసు? భద్రాచల రామదాస్ తెలుసు, కంచర్ల గోపన్న. కానీ సమర్థ రామదాస్ గారు ఉన్నారు. ఆయన ఎవరు? శివాజీకి గురువు. ఏదైతే శివాజీ అంటారో, శివాజీ అలా అవ్వడానికి కారణం ఏంటి? సమర్థ రామదాస్ గారు. ప్రతి ఒక్క గొప్ప రూలర్, గ్రేట్ కింగ్ వెనకాల ఒక గొప్ప గురువు ఉన్నాడు. ఆ గురువుని మనం చూసే దానిలో ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నా చిన్నప్పుడు 6th క్లాస్ నుంచి నేను క్లాసులు చెప్తున్నా, ట్యూషన్లో ఉన్నాను. ఆ 6th క్లాస్ నుంచి ఒక ఇయర్లో 2008లోనో 12లోనో ఒక్కొక్కసారి నేనంటే చిన్నపిల్లల క్లాసులు కూడా వెళ్ళిపోతుంటా. నేను ఫ్రీగా ఉండలే నా జీవితంలో. ఎప్పుడు టీచర్స్కి లీజర్ పీరియడ్ ఇస్తే తీసేసుకొని హాయిగా స్టాఫ్ రూమ్లో కూర్చొని పిచ్చి ముచ్చట్లు పెట్టుకుంటే, ఏదో ముచ్చట్లు పెట్టుకుంటే వాళ్ళతో వచ్చిన కాలక్షేపం చేస్తూ టైంపాస్ చేస్తారు. నా జీవితంలో ఏ స్కూల్లో కూడా ఇప్పటివరకు ఒక లీజర్ పీరియడ్ నేను తీసుకోగా వెరగను. ఎవరైనా లీవ్ వేస్తే వాళ్ళ క్లాసులు కూడా నేనే పోయి తీసుకునేవాడు. టీచింగ్ అంటే బేసిక్గా నాకు అంత ఇష్టం. అందుకే నేను ఎయిర్పోర్ట్ జాబ్ మానేసి టీచింగ్లోకి వచ్చా. అయితే ఒక్కొక్కసారి నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే, చిన్న పిల్లలు రాస్తారు, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏం రాస్తారంటే, ప్రిన్సిపల్కి ఒకసారి లెటర్ రాశారు, ప్లీజ్ సెండ్, అది కూడా సరిగ్గా లేదు ఇంగ్లీష్, శ్రీకాంత్ సార్ ఇన్ లీజర్ టైం, ప్లీజ్ సెండ్ శ్రీకాంత్ సార్ ఇన్ లీజర్ టైం. అంటే వాళ్ళకి ఎప్పుడైనా లీజర్ పీరియడ్ దొరికితే శ్రీకాంత్ సార్ని పంపించండి, వేరే వాళ్ళు వద్దని. ముద్దుగా అవి రకరకాల ప్రిన్సిపల్ నన్ను పిలిచి, సార్ ఏంటి సార్ పిల్లలు మిమ్మల్ని రమ్మంటున్నారు, ఏం చేశారు, ఏంటి మాయ ఏం చేశారని. వాళ్ళకి ఎలా కావాలో అలా పోవాలంతే. గురువు ఉన్నది ఎందుకు? ఒక్కొక్కసారి పిల్లలు తగ్గట్టు గురువు పోవాలి పని జరగాలంటే. ఒక్కొక్కసారి ముదురు పడుతున్నారు, లేదంటే కొంచెం పక్కకు పోతున్నారు అనుకో, తండ్రిలాగా అరిచి కాపాడాలి. రెండూ గురు లక్షణాలే. లోకల్లో ఏమవుతుందంటే, గురువు అంటే ఎంతసేపు గంభీరంగా ఉండడమే, తిట్టి భయపెట్టి లేదంటే ఒక డిసిప్లిన్లో గట్టిగా అరిచి పెట్టేవాడు గురువు అనుకుంటున్నారు. తప్పు. అలా పోతే మా గురుగారు మమ్మల్ని ఎప్పుడు తిట్టలే. ఏ గురుగారు ఏ బిడ్డలు తిట్టరు. నిజమైన గురువు ఏంటంటే తల్లి తండ్రి ఆయనే ఉంటాడు కాబట్టి ఒకసారి బుజ్జగించాలి, ఒకసారి మారం చేస్తారు. దానిలో కొంతమంది అయితే ఎందుకు లైక్ చేస్తారో కూడా రాశారు రీజన్స్. కొన్ని చెప్పగలము, కొన్ని చెప్పలేము. ఈ లైక్ శ్రీకాంత్ సార్, ఒకడేమో డ్రెస్సింగ్ అంటాడు, ఒకసారి హెయిర్ స్టైల్ అంటాడు, ఒకడేమో బైక్ అంటాడు, ఒకటి రకరకాలుగా వాళ్ళ పిల్లలకి ఏది దోస్తే అది. చాలామంది అయితే యు ఆర్ మై ఫ్రెండ్, యు ఆర్ మై స్వీట్ ఫ్రెండ్, యు ఆర్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఇలా రాసేసారు. నేను తెచ్చి మా జయకి చూపించి, అక్కయ్యకి చూపించి డిస్కస్ చేసి నవ్వుకునేవాళ్ళం. పిల్లలు లైక్ చేస్తే ఎలా లైక్ చేస్తారు అనేది ఒక గొప్ప అచీవ్మెంట్. నా జీవితంలో ఆల్మోస్ట్ 100కి 90% అబోవ్ లైక్ చేసిన వాళ్ళే ఉంటారు. పడని వాళ్ళు కూడా ఉంటారు, ఉండరని కాదు. పడని వాళ్ళు ఎప్పుడు తయారవుతారంటే, వాళ్ళకి ఇష్టం అయిన పని మనం చేయలేదనుకోండి, అప్పుడు పడని వాళ్ళు తయారవుతారు. లేదా వాళ్ళ బాగు కోసం తిట్టామనుకోండి, అది పర్సనల్ గ్రడ్జ్గా పెట్టుకుంటారు. గురువుగారు మా మంచి కోసం అని పెట్టుకోరు, పర్సనల్ గ్రడ్జ్గా పెట్టుకొని ఆ మనిషి ఎప్పుడు దొరుకుతాడని వెయిట్ చేసి, ఆ మనిషి దొరికినప్పుడు ఈ పిచ్చివాగుడు అంతా వాగుతారు. ఇలాంటి వాళ్ళు కూడా సొసైటీలో మనం చూస్తాం. వీళ్ళకి వేరే వాళ్ళు తోడవుతారు, వేరే రిలీజన్ వాళ్ళు వీళ్ళు తోడై ఏం చేస్తారంటే దాన్ని ప్రచారం చేస్తారు, ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ గురువుకి భయం ఎందుకు ఉండదు? ఆయన దేవుని నమ్ముకొని పోతున్నాడు కాబట్టి. ఎవరైతే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. రాముని నమ్ముకున్నవాడు, రామాయణం నమ్ముకున్నవాడు ఇప్పటివరకు పడిపోయినవాడు లేడు, ఉండడు. ఎందుకో వాళ్ళ ముందు హనుమంతుల వారు ఉంటారు. సో వీడి బుద్ధిని, ఎవరైతే గురువుగా కూర్చున్నవాడి బుద్ధిని హనుమంతుడు కంట్రోల్ చేస్తారు. ఆయన దారిని హనుమంతుల వారు ప్రశస్తం చేస్తారు, ముందుకు తీసుకెళ్తారు. ఆ నమ్మకం పెట్టుకొని పోవాలి. గురు నింద జరిగిన చోట, ఇది ఎప్పుడు లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గురువుని తిడుతున్నారు అనుకోండి, గురువుని అవమానం చేసినా, గురువుని తిట్టినా, అలాంటిది మీరు ప్రచారం చేసినా, మీరు క్యారీ చేసినా, లేదు మీరు తిట్టినా. నిన్న చెప్పుకున్నాం చిత్రగుప్తుడు ఎలా ఉంటాడు? చిత్రంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు. అందుకే చిత్రగుప్త అయింది. చిత్రగుప్తుడు అంటే గుప్తాస్ అంటే వైశ్యాస్ అని కాదు. చిత్రగుప్తుడు ఎందుకయ్యాడంటే చిత్రంగా ఉంటాడు, గుప్తంగా ఉంటాడు. ఎలా చిత్రంగా ఉంటాడు? కనబడు, మన ఊపిరిలో పట్టుకొని ఉంటాడు. గుప్తంగా లోపల ఉన్నాడు, కనబడుతున్నాడు బయటికి. చిత్రంగా చిన్ని వేషము, కనబడని వేషం వేసుకొని గుప్తంగా అక్కడ ఉన్నాడు. ఉండి ఈ గురువుని మనసులో తిట్టాడా, వాక్కుతో తిట్టాడా, కర్మలో కోపం కొట్టో తిట్టో. ఇవాళ గురువుల మీద కూడా అటాక్స్ అవుతున్నారు, కొడతారు, తిడతారు, అన్నీ చేస్తారు. దారుణమైన ధర్మంలో ఉన్నవాడు గురువుని చంపడానికి కూడా వెనకాడ్డంట. తర్వాత ఏడుస్తాడు తలపట్టుకొని, అయ్యో ఎంత తప్పు పని చేశానే, మా గురువుగారిని తిట్టాను, కొట్టాను, చంపేశాను. తర్వాత ఏడుస్తాడు. క్రోధంలో వచ్చిన వాడు చేసే పనులు ఇవే.
అర్థమైందా? వీటికి ధర్మం ఇష్టం లేని వాళ్ళు కూడా తోడయ్యి ఏం చేస్తారు, ఆ గురువుని ఇబ్బంది పెట్టడం, ఆ ధర్మం పడిపోయే విధంగా ప్లాన్లు చేస్తుంటారు. నిజంగా నిర్భయంగా మాట్లాడగలిగేవాడు గురువు, ధర్మమైన గురువు. వాడికి నెక్స్ట్ ఏమవుతుందో, అలాంటి గురువు గారికి నెక్స్ట్ ఏమవుతుందనే భయం ఉండదు. ఎందుకో నెక్స్ట్ ఏమయ్యేది ఎవరు డిజైన్ చేస్తున్నాడో, రాముల వారు డిజైన్ చేస్తాడు అనుకుంటున్నారు, అంతేగాని ఓ మనిషి వచ్చి ఏదో చేస్తాడని అనుకోరు. కానీ మనమే నేర్చుకోవాలి, గురు నింద జరిగిన చోట నీళ్లు ముట్టకూడదు, గురు నింద జరిగే చోట మనం ఉండకూడదు, గురువుని నింద చేసేవాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు, గురు నింద చేసేవాడితో కలిసి ఉండకూడదు. మహాపాతకాలు, మహాపాపాలు అని చెప్పారు కొన్ని, అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. గురు నింద మహాపాపం, అది చెయ్యకూడదు. అలాంటివి చేసినా విని డిలీట్ చేయాలి, లేదంటే రామ మా గురువుగారి గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా చెప్తున్నారు, శివ శివ అనుకోవాలి. ఆ పాపం, విన్న పాపం వస్తుంది మనకి. గురువు నింద చేస్తుంటే విని వీడు కామ్గా ఉన్నాడా, అలా మీద పోయి గొడవపడి కొట్టేమని కాదు. గురువుగారు ఎప్పుడు కమెంట్ చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ శిష్యులు పోయి, రమణ మహర్షి గారికి అట్లే అయింది. తన ఆశ్రమంలో ఉన్నప్పుడు దొంగలు పడ్డారు, పడి కర్ర తీసుకుని కాళ్ళ మీద కొట్టారు. కొట్టి దోచుకొని వెళ్దామంటే అక్కడ ఏం లేదు, పారిపోయారు, ఏం దొరకలేదు. ఈ శిష్యులు వచ్చి అడిగారు, గురుగారు కొట్టమంటారంటే ఎందుకు కొడతారు? వేసి కొట్టి, మీలో ఉన్న శివుడేమో కొట్టిన దెబ్బలకి క్రీమ్ రాశారు, వాళ్ళలో ఉన్న శివుడేమో కొట్టిపోయాడంట. గురువు ఎప్పుడు రివెంజ్ తీసుకోడు, గురువు ఎప్పుడు శిక్షించాడు. గురువు చెప్పే గట్టి గంభీరమైన వాక్కు మన బాగు కోసమే. గురువు అరిచాడు అంటే ఎందుకోసం? మన మంచి కోసమే. లేని మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఆయనకి ఏముంది చెప్పండి? ఒక రీజన్. ఒక్కొక్కసారి గురువుకి ఎంత కష్టాలు వస్తాయి అంటే పేరెంట్సే చెప్తారు బోలెడ్ కంప్లైంట్స్. వాళ్ళ పిల్లనో కొడుకు మీదనో కూతురు మీద పేరెంట్సే బోలెడ్ కంప్లైంట్స్ ఇస్తారు. ఇచ్చి పాపం గురువుగారు సిన్సియర్గా నేను సాల్వ్ చేసే టైంలో మీరు ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, అలా చేయకుండా ఇలా చేయకుండా మళ్ళీ కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఎన్ని కష్టాలు చూడండి. అందుకని చెప్తున్నాం, 3 రోజుల నుంచి మనం జనరల్గా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. గురువు కష్టం అంత ఈజీ కాదు. మీరు ఒక్కసారి గురువు అయితే మీకు తెలుస్తాం. మహా అంటే ఏం చేస్తాం, వదిలేస్తాం. స్టూడెంట్ అంటారు, వదిలేసే కాడికి నువ్వు గురువు ఎందుకు? గురువు అంటే అర్థం ఏంటి? ఎంతమంది వచ్చారో వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళ జీవితాన్ని బాగుపరిచేవాడు గురువు అన్నాడు. కానీ అన్నిటికి భయపడి వదిలేసేవాడు గురువు ఎందుకు అవుతాడు? అలానే నిన్న కూడా ఒక స్టేట్మెంట్ చెప్పాను, శిష్యులు తప్పు చేస్తే శిష్యురాలో తప్పు చేశారని గురువు ఎప్పుడు చెప్పడు. తనే చేశాడు, తన తప్పే అని ఒప్పుకుంటాడు. ఎందుకు? తనంత బాగా తీసుకురాలేకపోయాడు. ఆ శిష్యుడినో శిష్యురాలనో ధర్మ మార్గంలోనో ఏదైతే కరెక్ట్ ఛానల్ ఉందో దానిలో తీసుకురాలేకపోయాడు. కాబట్టి బిడ్డ తప్పు కాదు అంటాడు. ఇప్పుడు నేనున్నాను, మా పిల్లలు తప్పు చేస్తే ఎవరంటారు? నేను వాళ్ళని అరుస్తా. కానీ లోకాలకి ఏం చెప్తాను? లోకం అడిగితే నా పిల్లలు తప్పు కాదండి, నా తప్పు, ఎందుకంటే నేను సరిగ్గా పెంచలే అని చెప్తాను. అలానే గురువు ఏం చెప్తాడు? నా గైడెన్స్లో ఉన్నారు కాబట్టి నా తప్పు, ఇంకెవరిది? బిడ్డలది తప్పు కాదు అన్న గురువే గురువు. బయట ఏం చూస్తున్నాం ఇవాళ? మీ స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఏమంటారు? మీ అమ్మాయి చదవట్లేదండి, మీ అబ్బాయి చదవట్లేదు. వీళ్ళ భయం. ఏ భయం? పేరు పోతుందని భయం, పరువు పోతుందనే భయం. ఎప్పుడైతే నువ్వు పరువు, పేరు, ధనం చూసుకున్నావో నువ్వు గురువే కాదు, అయిపోయింది. నీ పరువు కోసం నువ్వు భయపడి మాట్లాడకపోయినా, నీ పేరు కోసం భయపడి మాట్లాడకపోయినా, నువ్వు ధనం కోసం మాట్లాడకపోయినా నువ్వు గురువే కాదు. ఇక ఇప్పుడు నేను కొన్ని బోల్డ్గా మిమ్మల్ని తిట్టాను అనుకోండి, మీరు తిట్టుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? ప్రచారం కూడా చేస్తారు. ఆయన వేస్ట్, ఏదో పెద్ద పురాణం అంట. ఎందుకు పిల్లలకు పురాణం? అదే ఇంట్లో కూర్చొని 1 గంట అర్ధగంట చదివితే 10/10 వస్తాయి కదా అంటారు. 10/10 వచ్చి రేపు పొద్దున మీ పిల్లాడో సరైన మెచ్యూరిటీ లేకుండా సూసైడ్ చేసుకొని చచ్చాడు అనుకో, ఏం చేసుకోవాలి? ఈ 10/10. అదే రామాయణం విన్న ఈ ½ అన్ అవర్ పురాణంలో మన సీతమ్మకు వచ్చిన కష్టాలు, రాముల వారికి వచ్చిన కష్టాలు. సీతమ్మను ఎత్తుకెళ్తే రాముల వారు కింద పడి దొరలాడాడంట, ఏడ్చేశాడు రాముల వారు. దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? రేపు పొద్దున్న భార్య వస్తే భార్యతో అంత అన్యోన్యం, కింద పడి దొరలాడు ఏడవక్కర్లే. ఆ భార్య పట్ల ప్రేమగా ఉంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం. రాముడు అదేగా చెప్పింది మనకి. అలానే విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కొడుకుల్లా చూసుకున్నాడు, అదే కదా. అందుకే బల అతి బల నేర్పించేశాడు. ఫస్ట్ ప్రొటెక్షన్ ఇచ్చేశాడు, అంటే నా బిడ్డలు వీళ్ళకి ఏం కాకూడదు అని. తను ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు జపం చేసి సంపాదించిన విద్య, ఎన్నో సంవత్సరాలు తిండి తిప్పలు మానేసి అలా కూర్చొని సాధన చేసి విశ్వామిత్రుడు సంపాదించిన బల అతిబల విద్యలు రాముల వారికి ఇలా నీళ్లు పోసి వదిలేసి నేర్పించాడు. ఇది గురువుగారి యొక్క గొప్పతనం కాదా? అవునా కాదా? అదే మీరు కూర్చొనో రాముల వారు కూర్చొని సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. రావణాసురుని ఎవరు చంపుతారు? రాముడు చంపాలంటే ఈ విద్యలు రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
ఇప్పుడు ఆలోచించండి, గురువు యొక్క ఉపకారం ఎలా ఉంటుందో. గురువు గారి రుణం తీర్చుకోలేము, తల్లి తండ్రి రుణం కూడా తీర్చుకోలేము, పితృ రుణం తీర్చుకునే ఛాన్స్ ఉందంట. ఒక విధంగా కొడుకులు పుట్టినప్పుడు ఏం చేస్తారంటే నది ఒడ్డుకెళ్ళి ఒక ఎత్తైన రాయి మీదకెక్కి బిడ్డ పుట్టాక దానిలోంచి నీళ్ళలో దుంకుతారు. తండ్రి నీళ్ళలో దుంకుతాడు. దుంకినప్పుడు ఏంటంటే డుబుక్కుమని సౌండ్ వస్తుంది, చూసారు ఎప్పుడన్నా నీళ్ళు? అప్పుడు పితృ రుణం పోతుందంట కొడుకు పుట్టాక. అది ఏంటి అని తర్వాత మాట్లాడదాం. పితృ రుణం తీరడానికి అదొక కారణం ఉంది. అమ్మది కష్టం. అమ్మ రుణం తీర్చాలంటే నువ్వు అమ్మాయి ఉంటే తెలుస్తుంది. గురు రుణం తీర్చాలని నువ్వు గురువై ఉండాలి. మా గురుగారు రుణం ఎలా తీర్చుకుంటున్నా అంటే ఇలా తీర్చుకుంటున్నా. ఇప్పుడు నేను వెధవ పనులు చేశాను అనుకోండి, నన్ను తిడతారా మా గురువుగారిని తిడతారా? ఎవర్రా మీ గురువుగారు అంటారు. పాప ఆయన ఏం చేశాడు? నాకు మంచిగా చెప్పాడు. మా గురువుగారు నాకు మంచిగా చెప్పారు, ధర్మంగా పో అని చెప్పారు. నేను అధర్మంగా పోయి మా గురువుగారిని తిట్టించిన పాపం ఎవరికి వస్తుంది? నాకే వస్తుంది. కానీ అన్యాయంగా మా గురువుగారిని తిట్టారా లేదా నేను చేసిన పిచ్చి పనులకి, లేదంటే అధర్మమైన కార్యక్రమాలకి? ఇది ఎలా వస్తుంది జీవితంలో? అదే అంటారు, మనిషి అనేవాడు తప్పు చేయకుండా ఉండడు, తప్పు చేస్తాడు. కానీ ఆ తప్పును గుర్తుపెట్టుకొని మీరు చేసిన తప్పే హ్యాండ్ రైటింగ్ డైలీ రాయమంట, సరిగా రాయరు. రేపు తిడతా, సరిగా రాయరు. మళ్ళీ తిడతా, సరిగా రాయరు. తిట్లు విని 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 ఆఖరికి ఒక రోజున రాసేటప్పుడు తిట్లు గుర్తొచ్చి ఇలా రాసినందుకే గురువుగారు తిడుతున్నారు అని మంచి రాస్తాడు. ప్రయత్నం అయితే చేస్తున్నాడు కదా. దేని మీద నమ్మకం? ఆ గురువు వాక్కు మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎవరైతే ఇప్పుడు ఈ గురువు అనుకున్న వాడికి ఒక గురువు ఉన్నాడు, ఆ గురువుకి ఇంకో గురువు ఉన్నాడు. ఈ ఛానల్ని బాగు చేసేది అంటే గురు పరంపర. మీకు కూడా గురువు గారు ఉంటారు, ఆయన మిమ్మల్ని బాగు చేసే లక్షణంతో ఉంటాడు, మిమ్మల్ని కాపాడే లక్షణంలో ఉంటాడు. సరే, మొత్తానికి వికృతాకారంలోనూ రాముడు విన్నాడా? ఎవరి మాట విన్నాడు? విశ్వామిత్రుడి మాట విన్నాడు. అందుకని గురునింద చోటికి వెళ్ళకండి, గురునింద చేసేవాడితో స్నేహం చేయకూడదు, గురునింద చేసినా అది విని ఇంకోళ్ళకి చెప్పకూడదు, అది అక్కడే డిలీట్ చేసేసి మర్చిపోవాలి. ఎందుకంటే ఇది విని పాకిచ్చారనుకో, అది నిజమైన అబద్ధమైన ఆ పాపం ఎంతమంది ముట్టుకుంటే అంతమందికి వస్తుంది, అది ఖచ్చితంగా సతాయిస్తుంది. అలాంటి పనులు చేయకండి. ఎవరైనా అలా చెప్పినా మా గురుగారి నుంచి మాకు తెలుసు, మీరేం చెప్పక్కర్లేదు, నేను డైరెక్ట్ మా గురుగారితో రోజు మాట్లాడుతున్నా, మా గురుగారి నుంచి నాకు బాగా తెలుసు అని చెప్పండి. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక చేతులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అది ఇప్పుడు తాటక ఏం చేసింది? అవే దూరం పెట్టమన్నా. వికృతాకారంతో విరుచుకుపడుతున్న తాటక ఏం చేసింది? ఆడదానిలా ఉందా? లేదు. అందుకే విశ్వామిత్ర మహర్షి ఏం చెప్పారు? చంపేసే అన్నాడు. ఈయన ఏం చేశాడు? రాముల ఫస్ట్ ఆమె చేతుల్లో 1000 ఏనుగుల బలం ఉంది. అందుకని ఏం చేశాడు? ఫస్ట్ నిశిత బాణం. నిశితం అంటే షార్ప్ ఉంటే నిశిత బాణాలు, లేదంటే టార్గెటెడ్. ఆ 2 చేతులు నరికేశాడు. ఇప్పుడు ఎలా ఏం చేస్తుందో చూద్దాం. అంటే దీనిలో కూడా రాముడు చూడ ఎంత దయాగుణం, ఎంత జాలిగుణం. గురువులు అందుకే రాముడు అంటే ఎంత ఇష్టం గురువులకి, ఎందుకంటే ఆ లక్షణాలు తీసుకుందామని చూస్తారు గురువుగారు. ప్రతి గురువుగారికి రాముడు అంటే ఎంత ప్రీతి అంటే ఆ రాముడిలో ఉన్న లక్షణాలు గురువులోకి రావాలి. నింద చేయండి శ్రీరామ అంటాడు, కొట్టండి రామ అంటాడు, తిట్టండి రామ అంటాడు, మీరు ఆయన బాధ పెట్టండి ఏమైనా చేయండి రామ అంటాడు, రాముడినే పట్టుకుంటాడు, రాముడే కాపాడతాడు అంటాడు. అంతేగాని ఇన్ని రివర్స్ రియాక్ట్ అయ్యి తిట్టడము, తిట్టడాలు అవన్నీ చేయడు గురువు, ఎప్పుడు చేయడు. తన బిడ్డలు అనుకోండి బాగు చేసే ప్రయత్నంలో తిట్టచ్చు, ఓ దెబ్బ వేయచ్చు బాగు చేసే ప్రయత్నంలో. సరే, తన బాణాలతో ఖండించాడంట. ఎవరి చేతిలో? తాటక చేతులు ఖండించాడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసాడు లక్ష్మణుడు ఎక్స్పర్ట్ ఏమో ముక్కు చెవులు కోయడంలో. శూర్పణఖ కోసాడు, ఫస్ట్ తాటక కోసాడు. లక్ష్మణుడు బాణాలు వేసి కొట్టాడు, చేతులు అయినా కూడా రోషం వచ్చింది. పోనీ బాణాలు వేయంగానే ఆడదానిలో మారిందా? బుద్ధి రాలా. అందుకని నేను ఇప్పుడు మీదకి వచ్చేసి పడిపోదామని చూస్తుంది. అంటే నేను వాళ్ళ మీద పడితే వాళ్ళు నాకు కింద పడి చచ్చిపోతారు, లేదంటే బండరాళ్ళు కురిపించడం, రాళ్ల వర్షం, కొండల వర్షం ఇలా పడుతుంది. నిన్న పాప ఉత్తరాఖండ్లో చూసారా న్యూస్లో? ఉత్తర కాశీలో పెద్ద క్లౌడ్ బర్స్ట్ అయ్యి వర్షంతో పాటు మట్టి వచ్చేసింది. లిటరల్లీ మేము టీవీలో న్యూస్ చూస్తూ అయ్యో అనుకుంటున్నాం, రామ అనుకుంటున్నాం. చూడండి పాపం అక్కడ ఉన్నవాళ్ళు ఇలా పరిగెత్తున్నారు, వాళ్ళ మీద మట్టి వచ్చి బూడిదే సమాధి అయిపోయింది. అక్కడే మట్టి కిందకి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు, అయిపోయింది. ఎంతమందో తెలియదు, ఇంకా పూడికలు తీస్తున్నారు. ఎవరెవరు దొరకలేదో కనబడలేదో మాది బయటపడేస్తారా? కొంచెం బయటపడేయండి, వద్దు అక్కడిక్కడ బయటపడేయండి. ఎవరిదో అది ఇప్పటికి 3 సార్లు అయిందమ్మా. ఆ పూడికలు తీసినా కూడా శవాలు దొరుకుతాయో తెలియదు, డికంపోజ్ అయిపోతాయి లోపల. పూడి చేస్తే ఏమవుతుంది? మట్టిలోంచి పురుగులు వచ్చి తినేస్తాయి. శ్మశానంలో ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది. ఆ మట్టిలో పూడ్చాక లోపల
ఒక పురుగు ఉంటుందంట. అదే మనం ఈజిప్ట్ పిరమిడ్స్ దీనిలో చూసుంటాం. పురుగు భూమిలోంచి ఇట్లా వచ్చి కుట్టడానికి వస్తుంది. ఆ సినిమా చూడండి, పిరమిడ్స్ మమ్మీస్ దేనిలో కొన్ని పురుగులు ఉంటాయంట. అది మనిషిగా మా అమ్మా సరే. అయితే జనరల్గా నాకు అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పారు, నేను పోలేదు, ఎప్పుడు అవసరం పడలేదు, దేవుడి వల్ల ఇప్పుడల్లా అవసరం పడకూడదు. అయితే అక్కడ వెళ్ళిన వాళ్ళు చెప్పేవాళ్ళు నాకు, ఆ శవం అక్కడ పెట్టేసి అన్నీ రెడీ చేసే టైం లోపల ఈ పురోహితుడు అక్కడ కూర్చొని మంత్రాలు చెప్పే టైంలో పురుగులు వచ్చావంట భూమిలోంచి టక బయటికి వచ్చేసి ఇలా చూసావంట. మా వాళ్ళు ఎవరో చుట్టాలు ఎవరైతే వాళ్ళ నాన్నగారు అమ్మగారు పోయిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు భయపడుతుంటే ఈ పురోహితుడు, ఎందుకంటే రెగ్యులర్ వెళ్తుంటాడు కదా పూజలు చేయడానికి, ఆ కాపరి ఉంటాడు, కాటి కాపరి ఏమనవండి బ్రతుకున్న వాళ్ళని ఏమనవండి అని చెప్పేవాడంట. అదేంటంటే బ్రతుకున్న వాళ్ళు ఏదో కొండీలు వేసుకొని ఉండేయంట. అదేంటి బ్రతుకున్నవాడిని ఏంటంటే వాడికి తెలుసండి శవం వచ్చిందని, ఆ స్మెల్ బట్టి వచ్చేస్తాయంట భూమిలోంచి. చూడండి, దేవుడు సృష్టిలో ఒక్కొక్క జీవికి ఒక శక్తి ఇచ్చాడు. ఆ శవం వచ్చినప్పుడు అవి భూమిలోంచి టకటక వచ్చేసి తింటూ ఉంటాయి ఇక కింద నుంచి. అంటే దాని పని అయిపోయింది, ఇక పంపించేసేయాలి బాడీని, ఎక్కడికి, భూమిలోకి పంపించాలి ఫాస్ట్గా. అప్పుడే వస్తాయంట. బ్రతుకున్నాడంటే దానికి సెన్స్ తెలుస్తుందంట, వాడి జోలికి రావంట. ఇంకో విచిత్రమైన విషయం, కాటి కాపరి రోజు ఏమని కోరుకుంటాడు? ఫీల్ అయిపోతారు, మనం వింటే ఫీల్ అవుతాం. కాటి కాపరి రోజు ఏమనుకుంటాడంటే ఈరోజు కూడా ఒక శవం వస్తే బాగుండు అనుకుంటాడు. మనకు నచ్చుతుందా అది? నిజమే కదా, పాపం మా డ్యూటీ అది. శవం వస్తే డబ్బులు వస్తాయి వాడికి కాలుస్తే. కాటి కాపరి రోజు శివుడికి ఏం మొక్కుకుంటాడు, శివుడికో విష్ణువుకో దేవుడికో, స్వామి వాళ్ళు ఒక శవాన్ని పంపించు స్వామి, నాకు డబ్బులు అవసరం ఉంది, ఇవాళ వీళ్ళతో 5 శవాలు పంపించు, 10 శవాలు పంపించు. అది అధర్మమా? నిర్మోమాటంగా ఆయన వృత్తి అది, అవునా కాదా? మనకేమనిపిస్తుంది, అయ్యో ఎలా కోరుకుంటున్నాడు చూడు అని అనిపిస్తాం. అంటే ఒకడికొకటి ధర్మం అయితే అది ఇంకోటికి అధర్మంలా కనబడుతుంది. కనబడ్డంత మాత్రాన ధర్మం అవుతుందా? ధర్మమే అవుతుంది. ధర్మము ఎలా ఉంటుందంటే పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఎలా మారుతుందో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం, ఇక్కడ శివాభిషేకం చేయాలంటే పంచ కట్టుకొని హాయిగా గోచిపోసి కట్టుకొని అభిషేకం చేయాలి. అదే మనం నార్త్ డీప్కి వెళ్ళిపోయారనుకోండి, అమర్నాథ్, శివుడే లింగ రూపంలో మంచు కొండలాగా ఫామ్ అయ్యి ఉంటాడు. అక్కడ గోచి పోసుకొని పైన షెట్ లేకుండా చేయండి, 2-3 నిమిషాలు చచ్చిపోతారు రక్తం గడ్డగట్టేసి. అక్కడ వాళ్ళు ఎలా చేస్తారు తెలుసా? బూట్లు కూడా వేసుకుంటారు, దొడ్డు బూట్లు వేసుకొని ఇంత లావు చర్మాలు మీదేసుకొని మొత్తం ప్యాక్ చేసుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని చర్మం ఎక్కడ కనబడకుండా అంత వేడిగా ఇంత దొడ్డుగా వేసుకొని శివాభిషేకం చేసి వచ్చేస్తారు. ఎలా తప్పంటాం? లేదు, శివుడి రుద్రాభిషేకం ఎప్పుడు ధర్మం ఏం చెప్పిందంటే రుద్రాభిషేకం గోచిబోసి కట్టుకొని చెయ్యాలి, పైన ఒక ఇట్లా కండు వేసుకొని చెయ్యాలి, పెళ్ళైన వాడు ఇటు వేసుకోవాలి, భార్య పోయినవాడు ఇటు వేసుకొని చేయాలి అని చెప్పింది ధర్మం. అలా అని అక్కడ చేస్తే కుదరదు కదా. అక్కడ కూడా అలా చెయ్యాలి అని పోతే చచ్చిపోతాడు, ఇంకా అభిషేకం ఎవరు చేస్తాడు? అంటే ప్లేస్ బట్టి టైం బట్టి ధర్మం మారింది. పొద్దున సంధ్యకి అర్ఘ్యం ఎట్టిస్తారు? తూర్పుకి ఇస్తారు. మధ్యాహ్నం వస్తే కూడా ఈస్ట్కి ఇస్తారా? ఇప్పుడు ఏమైంది ధర్మం? నార్త్కి. సాయం సంధ్య వెస్ట్కి ఇవ్వాలి. ధర్మం మారిందా లేదా? టైం బట్టి ప్లేస్ బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఇవాళ ఇండియాలో 6ంటికి మనం అర్ఘ్యం ఇస్తే అదే యూఎస్లో 6ంటికి పడుకొని ఉంటాడు. అంటే ఇదే టైం అక్కడ చూస్తే ఏమైంటుంది? అక్కడ 12 లేదంటే రాత్రి 6 ఏదో మనకి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఉంటాడు. హాయి గురకేసి పడుకొని ఉంటాడు, ఆ డ్యూటీ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. నేను ఇక్కడ అర్ఘ్యం ఇస్తున్నాను, నువ్వు ఇవ్వలేదంటే మారింది. టైం బట్టి ధర్మం మారిపోయింది. వాడికి ఎప్పుడు సూర్యోదయం అప్పుడు ఇస్తాడు, కానీ మనం చెప్పిన టైం ఎందుకు ఇస్తాడు? అదేంట్రా నేను ఇక్కడ ఇస్తున్నాను నువ్వు ఇవ్వట్లేదురా అంటే, నీకు సూర్యుడు ఉన్నాడు ఇస్తున్నాను, నాకు లేడు పడుకున్నాడు సూర్యుడు, నేను కూడా పడుకుంటున్నా అంటాడు. కాలం బట్టి టైం బట్టి ప్లేస్ బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. అర్థమైందా? సరే, లక్ష్మణుడు చేతులు ఇప్పుడు కట్ చేయగానే రాముల వారు లక్ష్మణుడు వెళ్ళి తను ఏం చేశాడు? తన దగ్గరున్న ఖడ్గంతో ముక్కు చెవులు కోసేశాడు. ఎందుకు ముక్కు చెవులే కోసాడు? ఆడదానికి రూపం మీద ఎక్కువ ఫోకస్. మీ తప్పు కాదు అది. ఆడవాళ్ళకి లలితా సహస్రనామంలోనే ఉంది. ఏమని అంటే ఒక నామం ఉంది, నిన్న కూడా చెప్పాను కదా నాన్న, తుష్టి పుష్టి అని చెప్పి ఒక నామం ఉంది. ధృతి అలా ఒక నామం ఉంది, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆ నామంలో ఏముందంటే పిల్లల్ని
లలితమ్మ వారు వినాయకుడిని, సుబ్రహ్మణ్యుణ్ణి, నందిని అని వస్తున్న తర్వాత నామంలో తన బిడ్డల్ని ఎలా చూసుకుందంటే పుష్టిగా, తుష్టిగా, బుద్ధి కూడా బాగుండేటట్టుగా పుష్టిగా మంచి భోజనం పెట్టింది. తనకున్న కూతుర్ని కూడా అమ్మవారు ఎలా చూసుకున్నారంట, మంచిగా తయారవ్వడానికి, అతిగా కాదు, అతిగా తయారవడం కాదు, ఆడపిల్ల అంటేనే చూడ్డానికి ముచ్చటగా అందంగా తయారయ్యేటట్టుగా ఉండాలని నామములు ఉంది. అంటే లలితా సహస్రనామం చదివితే పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలనేది కూడా దానిలో రాస్తుంది. వేడి జోలికి వెళ్ళకూడదు, వేడి జోలికి వెళ్ళొచ్చు, ఎలా ధర్మంగా ఉండాలి, ఏదైనా పట్టుకోండి. విష్ణు, లలిత, భగవద్గీత. అందుకని భగవద్గీత ఎవ్రీ సండే మన 9 to 10 ఫ్రీ సెషన్స్ పెట్టుకున్నాం. ఎవరైనా రావచ్చు, ఇన్స్టిట్యూట్ పిల్లలనే కాదు, మీ ఫ్రెండ్స్ని తీసుకొని కూడా మీరు రావచ్చు. ఈ పురాణం టైం సమితి యాక్టివిటీస్ అన్నింటిలో ఆల్ ఆర్ వెల్కమ్. దానికి స్టూడెంట్సే ఉండాలని లేదు, మీ క్లాస్మేట్స్ ఎవరైనా వస్తా అంటే కూడా ఈ రామాయణ ఇప్పుడు ఒకప్పుడు స్టూడెంట్, ఇప్పుడు కాదు, అయినా కూడా ఎంత బాగా వస్తున్నాడు, చిన్నవాడైనా వచ్చి వింటున్నాడు, పోతున్నాడు. అర్థమైందా? వాళ్ళు అనే వచ్చేవాడు. అలా ఎవరన్నా రావచ్చు, ధర్మం అందరి కోసం ఫ్రీయే కదా. లక్ష్మణుడు అందుకే ముక్కు చెవులు కోసాడు. ఆడదానికి తన అందం మీద మమకారం ఎక్కువ, అందుకనే ముక్కు చెవులు కోస్తే వికృతం అయిపోతుంది. ఈ రోషం వచ్చన్నా వెళ్ళిపోతుందేమో అని బాధపడుతూ, కానీ ఆవిడ బాధపడుతూ వెళ్ళిపోయిందా? లేదు. నా ముక్కులు చెవులు కోసేసి నా మొహాన్ని పాడు చేస్తారా, నా అందాన్ని మీరు తుడి చేస్తారా? అందుకని ఏం చేసిన ఆవేశం డబల్ అయిందంట. ఇంకా ఎందుకు వస్తుంది ఆమెకు అంత ఆవేశం? ఆమె యొక్క శక్తి మీద ఆమెకు గర్వం వచ్చింది. నిన్న కూడా అదే చెప్పుకున్నాం కదా, దేవుడు మనకు వరాలు ఇస్తాడు, దాని మీద మనకు గర్వం రాకూడదు. ఇప్పుడు నేను మాట్లాడే శక్తి ఇచ్చాడు, నాకు మాట్లాడగలుగుతున్నా, దేవుడి దయ వల్ల కంటిన్యూస్గా చెప్పగలుగుతున్నా గుర్తొచ్చినంత వరకు. ఇది ఆయన శక్తి, ఇది నాది అనకూడదు. ఆయన మాట్లాడిస్తున్నాడు, ఏ రోజు వద్దురా అంటే కంఠం మోయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది చాప్టర్, ఇంకా మాట్లాడడానికి ఏముండదు. ఇక ఆయన నచ్చకపోతే గొంతు కూడా పోవచ్చు. సరే, ఆవేశం ఏమైంది? తాటకకి డబల్ అయ్యింది. తాను కనబడకుండా వాళ్ళపై రాళ్ళవాన కురిపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది యక్షిణి అన్నాం మనం. తాటక అంటే ఎవరు? మనిషి కంటే గొప్ప శక్తులు ఉన్న వాళ్ళకి సిద్ధులు ఉంటాయి. అష్టసిద్ధులు ఎలా ఉన్నాయి అలా సిద్ధులు వస్తాయి వాళ్ళకి. వచ్చి వాటికి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఆ సిద్ధులు మాయలకి, మంత్రాలకు అట్రాక్ట్ అయిపోయి రాక్షసత్వం వచ్చేస్తాం. అంటే ఇంకోళ్ళని బాధ పెట్టే లక్షణం వస్తుంది. కనబడకుండా రాముడు లక్ష్మణుడి మీద బండరాళ్ళు ఇసిరేస్తుంది ఆకాశంలోంచి. బండరాళ్ళ వర్షం కురుస్తుంది. కొండలు ఎవరి మీద పడుతున్నాయి? రామలక్ష్మణుల మీద. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. చూస్తున్నాడు, ఏ రామ, నేను చంపమంటే నువ్వేం చేస్తున్నావు? ఆడదానివని ఇంకా కూడా ప్రేమ పాపం నీకు, దయా, ఎందుకు ఆడదాన్ని చంపాలని చేతులు కోసాడు, లక్ష్మణుడేమో ముక్కులు కోసాడు చంపేయకుండా. ఆవిడేమో మగవాళ్ళ మీద ఇలా వెళ్ళొచ్చానా లేకుండా కూడా బండరాళ్ళ వర్షం కురిపిస్తుంది. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? సరే, ఎంబడి విశ్వామిత్రుడు అన్నాడు, గురువాక్కు అంటే మీకు ఒక్కసారి చెప్తే అర్థం కానప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి కదా, స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి మీకు. రాముల వారికి విశ్వామిత్రుడు ఇంకొంచెం స్ట్రాంగ్ రీజన్ చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఇప్పుడు చంపేస్తాడు ఖచ్చితంగా. రామ, సంధ్యాకాలం సమీపిస్తుంది. ఇది సంధ్యాకాలం, అసురకాలం. నిజంగా మనం అందరం తినేవాళ్ళు రాత్రి సూర్యుడు దిగిపోయే లోపల తిండి తినేయాల్సిందే. ఎంతమంది చేస్తున్నాం? ఎవ్వరం ఉన్నాం. అందుకే మనం ఇట్లున్నాం. సూర్యుడు అస్తమించే లోపే తినేసేయాలంట. అస్తమించాక ఏమవుతుందంటే అంత పాయిజన్ అయిపోతుంది. అందుకే పాయిజనస్ క్రియేచర్స్ అన్నీ 6:30 తర్వాత బయటకు వస్తాయి. పొద్దున్న 6 వరకు డ్యూటీ చేస్తాయి. సూర్యుడు రాగానే అవి తొర్రల్లోకో మట్టిలోకో భూమిలోకి వెళ్ళిపోతాయి, దాక్కుంటాయి. ఎందుకంటే సూర్యుడు వాటికి పడదు. అందుకు పెద్దవాళ్ళు ఏం చెప్పారు? 6 అన్నం తినేండిరా అని చెప్పారు. సంధ్యా సమయాల్లో అన్నం తినద్దురా, రాక్షసులు తిరుగుతారు అని కూడా భయపెట్టి చెప్పారు. అది అబద్ధం కాదు, నిజమే. సంధ్యవేళ, సాయం సంధ్యవేళ శివుడితో పాటు గణాలు తిరుగుతాయి. ఆ గణాల్లో రాక్షసులు కూడా ఉంటారు. శివగణాల్లో చూడ్డానికి అలా ఉంటారు, రాక్షసులని కాదు. అర్థమైందా? నిన్న చెప్పుకున్నాం, శివుడు చుట్టూ ఎంతో గణాలు ఉంటాయి. దానిలో జ్వరం వచ్చే ఒక గణం ఉంటుంది, జలుబు వచ్చే గణం ఉంటుంది, ఎక్కడన్నా కోవిడ్ లాంటి గణం ఉండొచ్చు, ఎక్కడన్నా కురుపు చేసి మనల్ని బాధ పెట్టాలనుకోండి ఆ గణం ఉంటుంది, నోట్ లోపల పుండయ్యి చాలా తిండి లేకుండా ఇబ్బంది పడే అలాంటి గణాలు ఎన్నో ఉన్నాయి మనకు తెలియనివి. ఒకసారి జుట్టు ఊడిపోయే గణం ఉండొచ్చు, చెప్పలేము. వాడు జుట్టు ఊడిపోతుంది, బాధపడుతూ ఉంటాడు చూసుకున్నప్పుడల్లా, అప్పటివరకు బాగున్నాడు. అర్థమైందా? జ్వరం రావచ్చు, ఎన్నో ఉన్నాయి. అలా మనిషికి ఎన్ని రోగాలు ఉన్నాయి ఆప్షన్స్ అంటే వాడు చేసే పాపకర్మలను బట్టి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అర్థమైందా? విశ్వామిత్రుడు అంటున్నాడు, రామ, సంధ్యాకాలం సమీపిస్తుంది, అందుకనే 6 తర్వాత బయట తిండి తినకూడదు, ఇంటి తిండి మాత్రమే తినండి. అది గప్చుప్ అయినా, పిజ్జా అయినా, ఏదైనా. ఇప్పుడు కుదురుతుందా సార్?
చాలా మోడర్నైజ్డ్ 5G 6G 7Gలోకి వచ్చామంటే అంత తొందరగానే పోతాం పైకి. 8G 9G 10G లోపల వెళ్ళిపోతాం పైకి. చూడండి ఆయుష్ తగ్గిపోతుంది. మాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను 43, మహా అంటే 50 or 55. ఇప్పుడు మిడిల్ ఏజ్ అట్లా అయిపోయింది. 50-55కి వెళ్ళిపోతున్నారు చాలామంది. చూడండి హార్ట్ అటాక్తో వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది 50-55లోనే ఉన్నారు. చిన్నపిల్లల్లో కూడా వెళ్ళిపోతున్నారు. ప్రెషర్ కుక్కర్ అయిపోతుంది మైండ్. బాడీలో క్లాట్స్ వచ్చేస్తున్నాయి బ్లడ్ స్ట్రీమ్లో. హార్ట్కి పంపింగ్ అవ్వట్లా. ఇప్పుడు రీసెంట్గా నాకు బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ తక్కువ ఉందన్నారు. నాకు తెలుసు బ్లడ్ తక్కువ ఉంటుంది, ఎందుకు? వాగుతాను కాబట్టి. ప్రతి గురువు గారు టీచర్ లైఫ్లో హార్ట్ అటాక్ అనే కంప్లైంట్ చాలా తొందరగా వస్తాం. రీజన్ ఏంటి? మనం పురాణాలు ఏం చెప్పాయి? మన ఆయుష్ దేని మీద ఉంటుంది? మన ఊపిర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. వీడి జీవితం ఇప్పుడు నిహాంత్ అని ఉంటే ఇన్ని కోట్ల ఆయుష్, పైకి కిందికి ఊపిరులు అని రాసి ఉంటుంది. సాయికి ఇన్ని కోట్ల ఊపిరులు అని రాసి ఉంటుంది. అలా అందరికీ కొన్ని కోట్ల ఊపిర్లు రాసి ఉంటుంది. మీరందరూ కామ్గా వింటున్నారు. మీ ఊపిరి ఎలా ఉంటుంది? ఇప్పుడు జాగ్రత్తగా వింటూ ఉంటేనేమో మీ ఊపిరి స్లోగా వెళ్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు రామాయణం వింటున్నారు కదా, మీరందరూ ఊపిరి మీద మీరు ఫోకస్ చేయలే. అది ఎలా వెళ్తుంది అంటే మెల్లగా ఇలా వెళ్ళి ఎప్పటికో బయటికి వస్తుంది. అంటే ఒక్క ఊపిరి కౌంట్ అయింది. కానీ మాట్లాడేవాడు ఊపిరి ఎలా ఉంటుంది? టకటక 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 అయిపోతూ ఉంటుంది. అంటే గురువుగారు తెలిసి తన ఆయుష్ని శిష్యుల బాగు కోసమో పురాణమనో దేవుడిచ్చిన బాధ్యతనో తెలిసి తన ఆయుష్ను తనే చంపేసుకుంటున్నాడు. అందుకని గురువుగారి డిపార్చర్ ఎప్పుడు ఎర్లీయే. ఏ గురువు అయినా కూడా ముందే వెళ్ళిపోతాడు, ఎక్కువ రోజులు ఉండడు. నిజంగా ఆయనకు 100 సంవత్సరాలు 150 రాసినా కూడా 70కో 60కో వెళ్ళిపోతాడు. ఎందుకంటే అంతా లాగేశాడుగా ముందుకి. వాక్కు రూపంలో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా వస్తుంది? నాకు తెలుసు బ్లడ్ ఎట్లన్నా తక్కువ వస్తుందని. ఎందుకు అంటే మాట రావాలంటే బ్లడ్ బర్న్ అవ్వాలి. బ్లడ్ బర్న్ అయితేనే శక్తి. అదే మీరు గ్లూకోజో స్టార్చ్ అంటాం కదా, అది బర్న్ అయితేనే వాక్కు వస్తాం. సో అంటే అర్థం ఏంటి? బ్లడ్ సెల్స్ చచ్చిపోతున్నాయి వాక్కుగా మారడం కోసం. ఆబ్వియస్లీ బ్లడ్ తక్కువ ఉంటుంది. ఇది పెద్ద సిమ్టమా? ఎంతోమందికి ఇంకా దారుణంగా ఉన్నాయి. సరే, సంధ్యాకాలం సమీపిస్తుంది రామా, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? సరి కూర్చున్నాను అందరూ. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. తాటకని పైలోకానికి పంపించేసే ఈ భూమి మీద ఉండడానికి స్కోప్ లేదా? ఆమె ఎందుకు? చూస్తున్నావు కదా రాళ్ల వర్షం ఎలా కురిపిస్తుందో. మీరంటే శక్తిమంతులు, బల అతి బల ఉన్నాయి, మీకు విద్యలు వచ్చు. ఇదే శక్తి తీసుకెళ్ళి మామూలు ఏమి రానివాడి మీద ప్రయోగిస్తే వాళ్ళకి సేఫ్టీ ఉండదు కదా, పంపించేయన్నారు. నిజమే. అసుర సంధ్యకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఆ టైము వాళ్ళకి శక్తిని ఇస్తుందంట. ఈవినింగ్ 6 దాటాక రాక్షస బలం డబల్ అవుతుంది. అంటే తాటకకున్న పవర్ 1000 ఏనుగుల బలం కాస్త 2000 అవుతుంది. అప్పుడు రాముడికి చంపడానికి ఇంకా కష్టం. ఒక బాణంతో చచ్చేది 2 బాణాలు 3 బాణాలు వేయాల. అసుర సంధ్యకాలం వస్తుంది, తొందరగా చంపేయి రామా అని చెప్పేశాడు. ఎదుర్కోవడం కష్టం, ఆవిడ్ని చంపడం ఇంకా కష్టమవుతుంది రామా అని చెప్పాడు. పాపం చెప్పానా డోస్ పెంచుతారని పెంచారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది బాణప్రయోగం చేశాడు. శబ్దవేది ప్రయోగించాడు. ఎవరి మీద? తాటక మీద. క్షణకాలం తాటక నేలపై పడి ప్రాణాలు వదిలింది. వెళ్ళి బ్లాస్ట్ అయింది ఆవిడ దగ్గర. దాని దెబ్బకి ఆవిడ ఏమైంది? ఆ గుండెల్లోంచి గాలి బయటకు ఎప్పుడైనా చూడండి హైడ్రోజన్ బాంబులు అవి కలుస్తుంది, దొమ్మలంగా గుండె అదురుతుంది. ఈ చిన్న వాడికి ఇట్లా ఉండాలంటే రాముడు ప్రయోగించిన శబ్దవేది ఎలా ఉండాలో చూడండి. ఆవిడికి తగిలి ఆ బ్లాస్ట్కి ఆవిడ కళ్ళు తిరిగి కింద పడిపోయి చచ్చిపోయింది. ఇంద్రాది దేవతలు తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. తాటక చనిపోయింది. నిన్న మంగళవారం ఎందుకని ఆడదే కదా ఎంతైనా అని బుధవారానికి పోస్ట్పోన్ చేశాను నేను కూడా. ఇంద్రాది దేవతలు రాముడిని స్తుతించారు. రాముడు ఇప్పుడు లైట్లోకి వచ్చాడు. ఇంద్రుడు ఎందుకు స్తుతిస్తున్నాడు? ఈ విషయం రావణాసురుడికి చేరుతుంది. ఈ విషయం రావణాసురుడు చెప్తారు కదా, మీ యొక్క రాక్షసి తాటకను ఎవరో రాకుమారుడు చంపాడంట అని అప్డేట్ అక్కడ వెళ్తుందా లేదా? అప్పుడు రావణాసురుడు బయలుదేరిస్తే వీళ్ళిద్దరు యుద్ధం అయితే రాముడు తొందరగా రావణాసురుడిని చంపేస్తే ఇంద్రుడు ప్రశాంతంగా ఉన్నాడు. అందుకు ఇంద్రుడు అక్కడ క్లాప్స్ కొడుతున్నాడు పైనుంచి, తొందరగా వీళ్ళిద్దరు ఎదురెదురు రావాలని. అందుకు సంతోషించాడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించాడు. జై హో రామ జై హో లక్ష్మణ అని అన్నారు. అంటే వాళ్ళు నిజంగా కూడా సంతోషపడ్డారు. ఎందుకంటే ధర్మం నిలబడింది, అధర్మం చనిపోయింది. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువుగారు చెప్పిన మాట విన్నాడు కదా, వినేం చేశాడు? వెంబడే గురువుగారు గిఫ్ట్లు ఇస్తారు. 10/10 వస్తే
గిఫ్ట్ ఇస్తాం. 9 దాటితే గిఫ్ట్ ఇస్తారు ట్యూషన్లో కదా, 9 అబౌవ్ గిఫ్ట్. అలానే యాన్యువల్ ఎగ్జామ్స్లో బాగా వస్తే గిఫ్ట్. అంతే కదా, గురువుగారు మాట విని పాపం మంచి స్కోర్స్ వచ్చిన వాళ్ళు గురువుగారు గిఫ్ట్ ఇవ్వాలి కదా. అలా మనం కూడా చేస్తున్నాం విశ్వామిత్రులానే. మహర్షి రాముడికి ఎన్నో దివ్య అస్త్రాలను ఇచ్చాడు. అస్త్రాలు, అస్త్రానికి శస్త్రానికి చెప్పుకున్నాక నేను. శస్త్రం అంటే మనకి చేతిలో పట్టుకోవచ్చు, ముట్టుకోవచ్చు. ఒకసారి మేము మా అదృష్టానికి అహోబలం వెళ్ళాం. అక్కడ గురువుగారు పెద్ద నృసింహ యాగం చేశారు. సుదర్శన యాగం, గరుడ యాగం, నృసింహ యాగం ఏదో చేశారు. చేస్తే 108 అగ్నిగుండాలు, హోమగుండాలు 108. ఎంత పెద్దవంటే మేమే చూడలేము మా జీవితంలో. నిజంగా మా బిల్డింగ్ అంత హైట్ ఉంది ఒక గుండం లోపలికి. మా పైన బిల్డింగ్ ఎక్కి కూర్చుంటే ఆ గుండం కిందికి అంత ఉంది. అక్కడ నైట్ టైము డిస్ప్లేలో పెట్టారు అస్త్రాలన్నీ. ఆ చందమామలాగా ఉండేది, ఆ గదలాగా ముందుండేది, ఆ నక్షత్రంలాగా ఉండేవి. నా జీవితంలో చిన్నప్పుడు రామాయణం ఉంది. చిన్నప్పుడు రామాయణము, రామానంద్ సాగర్ రామాయణం అని కొట్టండి, ఎంత బాగుంటుందో చూడండి రోజు. చాలా బాగుంది. అదే మా జీవితాల్లో ఇంప్రెషన్. అందుకే రామ అనే శబ్దం అక్కడి నుంచి అలవాటైంది. ఆ అస్త్రాలని అక్కడ, శస్త్రాలని అక్కడ చూడగలిగాం. ఆ చంద్రాకారం అవన్నీ చూసి ముట్టుకోవచ్చా అని ముట్టుకొని మళ్ళీ వాళ్ళు శుద్ధి చేసుకుంటారంట. రేపు పొద్దున ఈ యజ్ఞగుండంలో ఇవి వాడతారు. అవన్నీ అస్త్రాలు శస్త్రాలన్నీ స్వామికి ఇచ్చేస్తారు, ఆ నృసింహుడికి. అలా మన కూడా మన మహా అవతార నృసింహలో కూడా ఆయన ఎవరిని, మన హిరణ్యకశిపుని చంపడానికి ఎన్ని అస్త్రాలు వాడాడు, ఆయన దగ్గర ఉన్నవని వాడేశాడు. నేను అసలు ఎంత ఎంజాయ్ చేశాను ఆ మూవీ, ఆ క్లిప్పింగ్స్ చూసినప్పుడు. ఎంత బాగుందో. సుదర్శనం వదులుతాడు, గోల్డ్ వాడాడు, కూరలు వాడాడు, ఆయన దగ్గర ఉన్నవి ఏమో మనకు కూడా తెలియదు, అన్నీ వాడాడు. చాలా సంతోషం అనిపించింది. అంటే విష్ణువు తలుచుకుంటే ఇలా యుద్ధం చేస్తాడా, అంత ఘోరమైన యుద్ధం చేశాడా? ఎవరితోని? హిరణ్యకశిపుడితో. ఎవరైనా చూసారా మూవీ? చూడలేదా? చూసిన వాళ్ళు ఎవరు? అయ్యో వెరీ బ్యాడ్. 5గురు 6గురు మొత్తం చేతులు లేవాలా, నిర్మోహమాటంగా స్కూల్ డుమా కొట్టి కూడా పోవాలి సినిమాకి డౌన్. అది వెళ్ళిపోయే లోపలే థియేటర్లో 3Dలో చూడండి, ఇంకా బాగుంటుంది. నరసింహస్వామి దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఎంత భాగ్యమో. ఎందుకు వెళ్ళిపోతే అప్పుడే వెళ్ళదు. అవునా? జూన్ 28కి వచ్చిందా? సరే సరే, ఓకే ఓకే. అలా రాముడికి గురువుగారు ఎన్నో అస్త్రాలను నేర్పించారు. శిష్యుడు నిజంగా గురువు తలుచుకుంటే శిష్యుడు పొందలేనిది ఏమిటి? గురువు సంతోషపడేటట్టుగా శిష్యుడు ఉండాలి కానీ, గురువు చెప్పినట్టుగా శిష్యుడు నడుచుకుండాలి కానీ, గురువుగారు ఏదైనా నేర్పిస్తారు. ఇక్కడ పెట్టుకొని చూసుకుంటారు శిష్యుడిని. ఎందుకంటే తన బిడ్డ అనుకుంటాడు. గురువు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గురువుకి శిష్యుడికి ఏంటి సంబంధం? తండ్రి కొడుకు, తండ్రి కూతురు సంబంధం మాత్రమే ఉంటుంది, ఇంకేవి ఉండవు. ఆ సంబంధమే ఎంత బాగుంటుందంటే, పేరుకి తండ్రి అంటాం కానీ నిజమైన తండ్రి కాదు. పేరుకు తల్లి అనుకుంటాం, ఆ గురువు నిజమైన తల్లి కాదు. కానీ మన తల్లి తండ్రి కంటే కూడా ఎన్నో, ఇందా చెప్పామే, అమ్మ నాన్న కూడా ఇలా కూర్చోబెట్టి తన ఆయుష్ పోగొట్టుకొని చెప్పరు, గురువు చేస్తాడు అతను. అందుకు గురువు నేను ఎప్పుడు ముందు పెట్టుకుంటే, ఎందుకంటే తన ప్రాణాన్ని మా కోసం ఇచ్చేశాడు గురువుగారు. అందుకు మా గురువుగారు అంటే నాకు ఫస్ట్ ప్రయారిటీ. తర్వాత నాకు జన్మనిచ్చిన మా అమ్మ ప్రయారిటీ. తర్వాత మాకు బుద్ధి నేర్పించి సరైన దారిలో వెళ్ళాలని మా నాన్నగారు ప్రయారిటీ. తర్వాత ఆ గురువుగారి ప్లేస్లో ఉన్న ఎంతోమంది గురువుగారు ప్రయారిటీ. అలా గురువుని ముందు పెట్టుకొని వెళ్తే ఏదైనా ఈజీ, గురువు పక్కన పెడితే అన్ని కష్టాలే అని చెప్పుకుంటూ ఇవాళ తాటక వధతో ఇక్కడ సంపూర్ణం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీయాకాంతాయ కళ్యాణి ధేనిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసం. సర్వం